ఎంత చెప్పినా వినరు. మంత్రుల ఆదేశాలను అస్సలు పట్టించుకోరు. లాస్ట్‌కు డైరెక్ట్‌గా సీఎం వార్నింగ్ ఇచ్చినా కూడా తీరు ఏమాత్రం మారదు. ఇది పలువురు ఉన్నతాధికారుల తీరని ఎప్పటినుంచో ప్రభుత్వ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సర్కార్ మార్గదర్శకాలను, ఆదేశాలను హైయర్ అఫీషియల్స్ లైట్ తీసుకుంటున్నారా? సంక్షేమం, అభివృద్ధి పనుల అమలును నిర్లక్ష్యం చేస్తున్నారా? కొందరు సీనియర్ ఐఏఎస్లు సర్కార్కు హెడేక్‌గా మారారా? వాళ్లపై ఒకరిద్దరు మంత్రులు ఏకంగా సీఎస్కే ఫిర్యాదు చేశారా? ఉన్నతాధికారులపై సీఎం కోపం రావడానికి వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? వివాదాస్పద ఐఏఎస్లపై సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకోనుందా? ఇక ఒకే స్థానంలో తిష్టవేసిన ఐఏఎస్ల ప్రక్షాళన జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? లెట్స్ వాచ్. అసలే మంత్రులు, హస్తం లీడర్ల వార్తో సతమతం అవుతున్న రేవంత్ సర్కార్కు అధికారుల తీరు మరింత తలనొప్పిగా మారింది. కొందరు సీనియర్ ఐఏఎస్ల తీరు సర్కార్ పెద్దలకు చిరాకు తెప్పిస్తోందట. సెర్చ్, ఇంటర్మీడియట్ బోర్డు, మున్సిపల్, హౌసింగ్ బోర్డు, ఇరిగేషన్, ఫైనాన్స్, హెల్త్ శాఖల ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ఆ శాఖల మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదట. కొందరు సీనియర్ ఐఏఎస్లు అయితే ఏకంగా మంత్రులను లైట్ తీసుకుంటున్నారట. ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలని చెప్పినా కూడా బదిలీలు, ఇతర పనుల విషయంలో అమాత్యుల సిఫార్సులను లెక్క చేయడం లేదట. తాము చేయాలనుకున్నది మాత్రం చకచకా ఫైల్ క్లియర్ చేసేస్తున్నారట. వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల తీరుతో కేబినెట్లో సగానికి పైగా మంత్రులు సఫర్ అవుతున్నారట. ఒకరిద్దరు మంత్రులైతే సదరు సీనియర్ ఐఏఎస్లపై ఏకంగా సీఎస్కే కంప్లైంట్ చేశారట. మరికొందరు మంత్రులైతే వారిని బదిలీ చేయండి మహాప్రభు అంటూ సీఎంను వేడుకుంటున్నారట. కొందరు అధికారులు తమదో అటానమస్ బాడీలాగా ఫీల్ అవుతున్నారట. తమ శాఖలో తామే రాజు, తామే మంత్రి అనేలా కూడా చక్రం తిప్పుతున్నారట. ప్రభుత్వ పాలనా కేంద్రాలైన సెక్రటేరియట్, హెచ్ఓడి విభాగాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఐఏఎస్ అధికారుల తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కొంతమంది అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతలను విస్మరించి వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఈ విషయంలోనే మంత్రులకు, అధికారులకు సమన్వయం కుదరడం లేదా? అందుకే అధికారులపై సీఎం రేవంత్ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పనితీరు సరిగా లేని అధికారులను కీలక స్థానాల నుంచి తప్పించి ఇతర అధికారులను నియమించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలో భారీ స్థాయిలో బదిలీలు కూడా ఉండవచ్చని ఊహాగానాలు వినబడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన కొందరు అధికారులను పక్కన పెట్టి కొందరికి పోస్టింగ్లను కొనసాగించింది. అయితే ఐఏఎస్ వర్గాల అంతర్గత సమావేశాల్లో గత ప్రభుత్వంలో పెద్దపీట వేసిన వారికి ఇప్పటికీ ప్రాధాన్యత లభిస్తోందనే ఆవేదన వ్యక్తమైనట్టు సమాచారం. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి సీనియర్ స్థాయి ఐఏఎస్లను పక్కన పెట్టి జూనియర్ అధికారులకు సెక్రటేరియట్, హెచ్ఓడీల్లో కీలక పోస్టింగ్లు ఇచ్చి ప్రోత్సహించారు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా చాలామంది అధికారులు ప్రభుత్వ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల అమలు విషయంలో కొందరు సెక్రటరీలు, డైరెక్టర్లు, కమిషనర్ల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలకు సంబంధించిన కీలక ఫైళ్లను సైతం వారాల తరబడి పెండింగ్లో ఉంచడంపై ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రులు స్వయంగా ఫోన్ చేసి అడిగినా కూడా ఫైళ్లను క్లియర్ చేయడం లేదట. అంతేకాదు సీఎంఓ నుంచి ఒత్తిడి వస్తే తప్ప కొందరు ఫైళ్లపై సంతకం చేయడానికి కూడా ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వినబడుతున్నాయి. తద్వారా ప్రభుత్వం అమలు చేయాలనుకున్న పథకాలు అమలు కావడం లేదనే చర్చ సచివాలయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నిర్లక్ష్య ధోరణి కలిగిన అధికారులను వెంటనే ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయాలని సీఎంఓ వర్గాలు భావిస్తున్నాయి. హెచ్ఓడీల్లో కొందరు అధికారులు తమ పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తమ వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టే వారికి పిఏ, పిఎస్ పోస్టులు ఇచ్చి పాత పేషీ స్టాఫ్ను మార్చారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ఈ కొత్త స్టాఫ్కు పెత్తనివ్వడంతో వారి అధికారుల తరపున బేరసరాలు చేస్తున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. ఫైల్స్ క్లియర్ చేయడానికి ఎంత మొత్తం ముట్టజెప్పాలో వీరే నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు కూడా సెక్రటేరియట్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కొందరు అధికారులు సెక్రటేరియట్, డైరెక్టరేట్ కార్యాలయాలకు దూరంగా బయట ప్రత్యేకంగా ఆఫీసులను ఏర్పాటు చేసుకుని అక్కడే సెటిల్మెంట్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ పరిధిలోని కాంట్రాక్ట్ పనులు చేసే సంస్థల ప్రతినిధులను అక్కడికే పిలిపించుకుని వాళ్లు చర్చలు కూడా జరుపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ రకమైన సమాంతర పాలన వ్యవస్థపై ముఖ్యమంత్రి గుర్రుగా ఉన్నారనే వార్తలు వినబడుతున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న సదరు అధికారులను తక్షణమే తొలగించి వారి స్థానంలో నిజాయితీగా పనిచేసే కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయని ఐఏఎస్లపై బదిలీ వేటు పడే అవకాశం కనబడుతోంది. త్వరలోనే పెద్ద ఎత్తున అధికారులు బదిలీలంటూ సచివాలయ వర్గాల్లో వినబడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ విషయంలో
ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.